కేటీఆర్కు ఉచ్చు బిగుస్తుందా? అరెస్టు తప్పదా? కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీని ఎవరు నడపాలి? కేటీఆర్ అరెస్ట్ అయితే గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వస్తారా? ఇలా అనేక ప్రశ్నలతో బీఆర్ఎస్ కేడర్లో అయోమయం నెలకొందట. దిక్కుతోచక దిగులు పడుతున్న గులాబీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే రథసారథి ఎవరనే చర్చ జరుగుతుందట ఆ పార్టీలో. ఎందుకు గులాబీ పార్టీ పగ్గాలు చేతబట్టి ముందుకు వెళ్లే నాయకుడు ఎవరు? బీఆర్ఎస్ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. అధికారం కోల్పోయి కష్టాలు పడుతోన్న బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద కష్టమే వచ్చిపడింది. ఫార్ములా ఈ కార్ రేసు రూపంలో వచ్చిన ఆ ఇబ్బందులకు కేటీఆర్ సహా పార్టీ నేతలు దిక్కు తోచక తికమక పడుతున్నారట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందట పార్టీ. ఫార్ములా ఈ రేస్ కేసు మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ నుంచి అనుమతి కూడా వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏసీబీ చేతికి చేరింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు సైతం జారీ చేసింది. కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే అధికారుల విచారణలో తెలిపిన విషయాల ఆధారంగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. 7న విచారణకు పిలిచి ఆ తరువాత ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేసు పేరిట 2 విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు తరలి వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఏసీబీ లోతుగా విచారణ చేయనుందట. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశాలపై సైతం కేటీఆర్ను వివరణ అడిగే అవకాశం ఉందట. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్, పార్టీ నేతలు కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని ధైర్యంగా చెబుతున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో కేటీఆర్ను జైలుకు పంపాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు విషయంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 31వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పింది కోర్టు. కానీ విచారణ చేసుకోవచ్చని తెలిపింది. విచారణకు సహకరించాలని కేటీఆర్కు సూచించింది కోర్టు. అయితే ఇక్కడే పార్టీ నేతల గుండెల్లో భయం ప్రారంభమైందట. విచారణ పేరుతో కేటీఆర్ని ఏసీబీ అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏమిటి అనేది నేతల్లో భయం నెలకొందట. ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు, సూచనలు చేయవచ్చు, కానీ నేరుగా ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడే వస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. కేసీఆర్ తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడుపుతారన్న చర్చ అయితే జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ రావు, కవితతో పాటు పార్టీ నేతలు కేసీఆర్ ఆదేశాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారట. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకు వెళితే పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని నేతలు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేడర్ కూడా పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే కారు రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ముందుండి నడిపే నాయకుడు ఎవరన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫ్యూచర్లో గులాబీ పార్టీని ఎవరు నడిపిస్తారనే సంక్షోభం నెలకొంది. కేటీఆర్ అరెస్ట్ పార్టీని ఏ తీరాలకు చేర్చుతుందో వేచి చూడాలి.